వింటే పూర్తిగా అర్థమవుతుంది. ఈ వ్యక్తులకు మాత్రమే ఇవ్వండి, ఆ వ్యక్తులకు ఇవ్వకండి అనే ప్రపోజల్ ఎక్కడ లేదు. ఇక్కడ కావాల్సింది నిరుపేద, ఎవరైతే అర్హుడు, ఎలిజిబుల్ క్యాండిడేట్, ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్ అయి ఉండి ఏ పార్టీ వాడేది కాదు. ఇక్కడ పార్టీ గురించి నిమిత్తం లేదు. ఈయన కమ్యూనిస్ట్ పార్టీ, ఆయన టీడీపీ పార్టీ, ఆయన టీఆర్ఎస్ పార్టీ, ఈయన బీజేపీ పార్టీ, ఈయన కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ లేదు. ఇక్కడ ఉన్నదల్లా నిరుపేద పార్టీ, నిరుపేద ఎలిజిబుల్ క్యాండిడేట్. మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఒక ప్రాథమికంగా 4 సబ్జెక్టులను ప్రజలకు అందించాలా, కూడా పేదరికం నుంచి వాళ్ళని దూరం చేయాలనే ఉద్దేశంతో 4 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మొట్టమొదటి రేషన్ కార్డ్స్. అంటే చాలా కాలంగా రేషన్ కార్డు లేక కుటుంబ సభ్యులు పెరిగింది, పిల్లలు పెరిగింది, పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి. కానీ వాళ్ళకున్న రేషన్ కార్డే ఉంది. వాళ్ళలో ఈ పిల్లకందరికీ మేలు జరిగేటట్లు ఎక్కడైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులు ఉన్న వాళ్ళకి కొత్తగా మన రేషన్ కార్డు ఇద్దాం అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఒక పథకం రేషన్ కార్డ్స్ను ప్రవేశపెట్టడం జరిగింది. అదే రకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఎవరైతే ఈజీఎస్ వర్క్స్ 20 రోజులు పూర్తి చేసి ఉన్నారో వాళ్లకు 12,000 రూపాయల చొప్పున ప్రభుత్వం సంవత్సరానికి అందించడానికి ముందుకొచ్చింది. ఆ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది. మూడోది ఆత్మీయ భరోసా, రైతు భరోసా. అంటే మన ఊళ్ళు పెంచుకున్నాం, మన పొలాలు అమ్ముకున్నాం, ఆ పొలాల లోపల నాన్ అగ్రికల్చర్ సర్టిఫికేట్ తీసుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, వెంచర్లు చేసారు, ఇవన్నీ జరిగినాయి. కానీ ఇంకా వాళ్ళకు రైతు బంధు వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. అట్లా కాకుండా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అంతా పక్కకు పెట్టి ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్కే మనం రైతు బంధును ఇవ్వాలన్న ఉద్దేశంతో సంకల్పించిన ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు, కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగారు కానీ ఒక్కటే రూమ్లో అందరు కలిసి ఉండడం చాలా ఇబ్బందికరమైన విషయం. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పడ్డ కుటుంబాలకు, ప్రత్యేక పెద్దగైన భార్య పిల్లలు పెళ్ళిళ్ళైన కుటుంబాలకు వేరేగా సౌకర్యార్థం ఇల్లు లేని నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం భాగంలో అధికారుల మేము మాకు అప్పగించిన జిల్లా కలెక్టర్ గారు అప్పగించిన బాధ్యత ప్రకారంగా ఈ 10 రోజులు సర్వేలు చేయించి గ్రామ సభలు నిర్వహించి లిస్టు ప్రిపేర్ చేసి ఈరోజు గ్రామ సభను ఏర్పాటు చేసి అందరి సమక్షంలో వాళ్ళ అర్హులైన వాళ్ళ పేర్లను అనౌన్స్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమం ఇంతటితోనే అంటే పూర్తయిన కార్యక్రమం కాదు, ఇది నిరంతరం సాగే కార్యక్రమం. ఇప్పటి నుంచి